ప్రభువు పుట్టాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది, లేకపోతే లేదు. ప్రభువు చనిపోయాడు కాబట్టి నాకు రక్షణ వచ్చింది, లేకపోతే లేదు. ప్రభువు గనక నా కోసం పుట్టుండకపోయినా, ఆ రక్షణ ప్రణాళిక చేసి ఉండకపోయినా, ప్రభువు నా కోసం చేసి ఉండకపోతే, ఆ సిలువలో యాగమైపోకపోతే, ఆ సిలువలో బలైపోకపోతే, తన ప్రాణం అర్పించకపోతే, తన రక్తం దారబోయకపోతే నాకు రక్షణ లేదు. ఆయన కార్యం నా రక్షణకు కారణమైంది. ఆయన చేసిన కార్యం, ఆయన పడిన శ్రమ, ఆయన పడిన అవమానం, ఆయన పొందిన దెబ్బలు, ఇవన్నీ ఈరోజు నన్ను రక్షించడానికి కారణమయ్యాయి తప్ప నా క్రియలు కాదు. నా క్రియలు కానీ, నా తలంపులు కానీ, నా బ్రతుకు కానీ ఏది నా రక్షణ కారణం కాదు. మరి నా రక్షణకు కారణభూతుడు ఎవరంటే సజీవుడైన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఇంకెవ్వరు నా రక్షణకు కారణం కాదు.